శ్రీ శివాయ గురవే నమః. నేను మన భగవాన్ బాలయోగేశ్వర్ గారి గురించి మరి యొక్క అద్భుతమైన విషయం చెప్తున్నాను. అది ఏమిటంటే ఒక రోజున బాల మహారాజు గారు వాళ్ళందరూ అక్కడ భక్తులు వస్తున్నారు కదా, ఆ భక్తులందరూ అరటిపళ్ళు తీసుకొచ్చి ఆయనకి సమర్పిస్తున్నారు. ఆయన అరటిపళ్ళు అన్నీ మళ్ళీ ఆ భక్తులకే పనిచేసి ఇస్తూ ఉన్నారు. ఇలా ఉండగా అప్పుడు ముగ్గురు భక్తులు ఏం చేశారంటే ఆ చేల పక్కన గట్ల మీద అరటి చెట్లు ఉంటే అరటి చెట్ల పళ్ళు అవి తీసుకొని వచ్చి ఎంతో భక్తి ఉన్నట్టుగాను ఎంతో ప్రేమగాను వాళ్ళు మహారాజు దగ్గరికి వచ్చి, భగవాన్ ఈ అరటిపళ్ళు తినండి, మమ్మల్ని తరింపజేయండి అని ఎంతో భక్తిగా అంటూ ఆ అరటిపళ్ళను వాళ్ళకి ఇచ్చారు. మహారాజు గారికి ఇచ్చాడు. మహారాజు గారు సరే అండి, పాపం వాళ్ళు అంత ప్రేమతో తెచ్చి ఇచ్చారు కదా అని ఆయన ఒక పండు తిన్నారు. తినగానే ఆయనకి తెలిసిపోయిందనమాట, ఇందులో ఏదో కలిసిందని. వెంటనే మిగిలిన భక్తులకి ఆయన చెప్పేశారు, మీరెవరు ఈ అరటిపళ్ళు తినకండి అని గట్టిగా అరిచేసేసారు అనమాట. అరిచేసి ఆ పళ్ళు వాళ్ళకి తినవద్దని చెప్పారు. అంతే. ఏమి ఆశ్చర్యమో ఏమి ఎంతో కానీ చెప్పలేము మనం. ఆయన పాప నోటి నుండి రక్తం రావటం మొదలుపెట్టిందనమాట. వాళ్ళు ఏం చేశారు, వెంటనే పళ్ళు ఇచ్చిన వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినారు. పారిపోయినారు. అసలు ఇంకా దరిదాపుల్లోనే ఎక్కడా కనిపించకుండా పారిపోయినారు. పారిపోయిన తర్వాత అక్కడ ఇద్దరు భక్తులు మాత్రమే ఉన్నారు. అప్పటి నుండి బాలమహారాజు గారు ఇలా అర్థం చేసుకున్నారు, ఈ మనుషులందరూ విషపూరితంగా ఉన్నారు, ఇందులో భక్తులు ఎవరో అయిన వారెవరో కాని వారెవరో తెలియకుండా ఉన్నది అని చెప్పేసి ఆయన ఏం చేశారు, ఇక్కడ ఉండటం మంచిది కాదు అని శిఖరి క్షేత్రం ఉంది కదా, అక్కడ దట్టమైన అడవుల్లో స్వయంభూ శివలింగం ఉన్న చోటు, ఈ కల్తీ మనుషులతో నాకు ఇంకా పని లేదు అని చెప్పేసి ఆయన శిఖరు ఈశ్వర క్షేత్రానికి దట్టమైన అడవి ప్రాంతానికి వెళ్ళిపోయి దాదాపుగా 6 సంవత్సరములు అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. ఆ మహిమగల క్షేత్రంలో స్వయంభూగా 5 పడగల నాగశేషు ఆయన్ని కాపాడుతూ ఉన్నదనమాట. అంటే ఆయన సాక్షాత్తు శివుడే కదా, అందుకనే ఆ నాగపాము ఆయన వెంటనే ఉంటూ ఆయన అలా కాపాడుతూ ఉంది. ఒక పద్మశాలి అతను ఉన్నాడు, ఆర్ఎంపి రమేష్ డాక్టర్ గారి నాన్నగారు అనమాట. ఆయన అక్కడ పశువులు అవి కాస్తూ ఉంటాడు. ఆయనకి ఈయన అక్కడ కూర్చొని తపస్సు చేయటం, ఈ 5 పడగల నాగశేషు ఆయన పడగ విప్పి ఉండటం, ఆ దృశ్యం చూసేటప్పటికి ఆయన ఇంకా చాలా భయం వేసి అక్కడి నుంచి ఆవులను కూడా వదిలేసి కిందకి ఇంకా పరుగు పెడుతూ అక్కడి నుంచి ఆయన హనుమాన్ నగర్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తను కొన్ని రోజుల వరకు తేరుకోలేదు. తర్వాత మెల్లిగా కొన్ని రోజులకి ఆ సన్నివేశాన్ని ఆ ఊరి ప్రజలందరికీ తెలియజేశారు. ఒక నెల రోజులు ఆ సన్నివేశం చూసినందుకే ఆయనకి జ్వరం వచ్చి అసలు లేవలేకనే పోయినాడనమాట. అయితే ఇది విన్న తర్వాత ఆయన తండ్రి గారైన రామారావు మహారాజు గారు కొంతమంది హనుమాన్ నగర్ నుంచి దుర్గానగర్ జామ్ వాసులతో శిఖర్కి వెళ్ళి, అయ్యో పులులు తిరిగే ప్రదేశమే, ఈ అడవిలో ఎలా ఉంటున్నాడు అని వాళ్ళు ఏం చేశారు, ఆయన కోసం అని బయలుదేరారు. కర్రలు కొడవళ్ళు అవన్నీ పట్టుకొని వెళ్ళారనమాట. అక్కడ కడెన్ చెట్టు కింద దేదీప్యమానంగా సాధనలో ఉన్న ఈశ్వర మహారాజు గారిని చూసి డప్పుల చప్పులతో మరీ రావటం మొదలుపెట్టేటప్పటికి గురువు ప్రశాంతత పోతోంది. ఈ భక్తుల కోరిక కోసమేనా అని చెప్పి ఆయన అనుకొని శివశంకర్ భగవాన్ అని పైకి చూసుకుంటూ ఆయన కిధర్ హై అని గట్టిగా అచ్చా అని పిలవసాగారు. మహానుభావ శంకరా, నువ్వు ఎక్కడున్నావు, నాకు ఈ పరీక్ష ఏమిటి, నేను ఎక్కడికైనా ఈ భక్తులు వచ్చి నన్ను అంతరాయం కలిగిస్తున్నారు నా తపస్సుకి అని ఆయన అలా భగవంతుడి వైపు చూసి ఉన్నారన్నమాట.
మళ్ళీ మనం ఇంకొక ఎపిసోడ్లో గురు మహారాజు గురించి ఒక అద్భుతమైన ఆశ్చర్య విషయం తెలుసుకుందాము. హర హర మహాదేవము. శాంతి శాంతి శాంతి. విజయ వచ్చిందంటారా కంగారు?